ప్రభువునందు అత్యంత మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలనే ఈ భాగాన్ని అనుసరించి హోషేయ గ్రంథంలో నుండి మనము చదువుతున్నాం. ఈ దినం కూడా హోషేయ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలను మనము తలంచుదాం. మొదటి వచనములో, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపరచబడుతున్నదట. జనులు మోసము అభ్యాసం చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురంట. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజుల కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని ఇక్కడ హోషేయ గ్రంథము ఎఫ్రాయిం యొక్క వారిని గురించి ఎన్నో విషయాలుగా చెప్తా ఉంటాడు. ఎఫ్రాయిం అని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగజేయగా, ఇశ్రాయేలీ వారికి స్వస్థత కలగజేయ తలంచగా ఎఫ్రాయిము షోమ్రోనును, గమనించండి, ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపరచబడుతున్నదట. జనులు మోసము అభ్యాసం చేస్తున్నారంట. ఈ దినాలలో ఎట్లా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలంటే, దేవుడేమో వారిని స్వస్థపరచాలి, వారిని బాగు చేయాలి, వారి ఆత్మీయ జీవితమును వారి యొక్క క్షేమం కొరకు దేవుడు చూస్తుంటే వాళ్ళేం చేస్తున్నారు అంటే, జనులు మోసము అభ్యాసం చేస్తున్నారు, కొల్లగాండ్రై లోపల జొరవబడి బందిపోడు దొంగలై బయట దోసుకుంటున్నారు. దొంగలు కాబట్టి కొల్లగాండ్లు, దోపుడును దోసుకునేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈ రాజుల కాలంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనంటే, వాళ్ళు మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు. ఏది అభ్యాసం చేసుకోవాలా, దేన్ని అభ్యాసం చేస్తున్నారు, దేవుని ఉద్దేశం ఏంటిది, వారికి స్వస్థత కలగజేయాలనుకున్నారట. వాళ్ళేమో మోసాన్ని అభ్యాసం చేస్తూ కొల్లగాండ్రై లోపలికి జొరవబడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా జొరవబడాలి. ఇవి నేను వివరంగా చెప్పనవసరం లేదు. ఈ దినాలలో ఒక్కొక్క సంఘములో ఏ విధంగా మనం చొరవబడుతున్నామో, దేనికంటే కొల్లగాండ్లుగా అనమాట, కొల్ల సొమ్ము కాబట్టి దోసుకునేటువంటి విధానంలో ఈ దినాల్లో సంఘాల యొక్క పరిస్థితులు, ప్రజలు ఉన్నారని. బందిపోడు దొంగలై బయట దోసుకుంటున్నారంట. బయట దోసుకునేవాడు బయట దోసుకుంటున్నాడు, చొరబడి దోసుకునేవాడు మందిరాలలో చొరబడి వాళ్ళు దోసుకుంటున్నారు. ప్రజలేమో మోసం చేయడానికి, మోసాన్ని ఎట్లా చేయాలని అభ్యాసం చేస్తున్నారు. 2వ వచనము, తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సమ్ముఖమునే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకోండి తమలో తాము అనుకుందురు. గమనించినారా, దేవుని ఎదుటనే వారు మోసం చేస్తున్నారు. వారు చేసే మోసాన్ని బట్టి వారు చిక్కుబడి ఉన్నారనే సంగతి తెలియక, అవగాహన లేకుండా ఆయన జ్ఞాపకం చేసుకోలే మనం ఎన్ని చేసినా అని చెప్పేసి ఈ దినాలలో భయం లేకుండా మనుషులు ఎన్నో విధాలుగా ఎంత మోసము, ఎంత దౌర్భాగ్య జీవితం జీవిస్తున్నాం. ఒక వ్యక్తి చెప్తున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మనం చేసేటువంటి యొక్క తప్పు, మనం చేసే మోసమును దేవుడు చూడటం లేదా, మనం మాట్లాడే చెడు మాటలు ఆయన వినడం లేదా? కాబట్టి ఎంత అజ్ఞానమైన విషయం ఇది. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి, చూస్తాడని చెప్తున్నటువంటి మనం చెడుతనం చేస్తున్నప్పుడు చూడడా? దావీదు గారు అదే అంటాడు, అది నాకు అగోచరము అంటాడు. నేను ఎక్కడికి వెళుతాను, ఆకాశానికి ఎక్కితే అక్కడనే ఉన్నావు, సముద్రంలో పోతే అక్కడనే ఉన్నావు, ఎక్కడికి పోయినా నేను చేసేటన్నీ కూడా తెలుసు అన్నాడు. మనం చేసేది, కూర్చునేది, లేసేది అంతా తెలుసు. అందుకొరకనే వాళ్ళు దేవుని సమ్ముఖంలోనే దేవుడు ఏం చూడడం లేదు, లేక దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ప్రజలు మోసం చేస్తున్నారు. వాళ్ళ చెడుతనము 3వ వచనంలో అంటాడు, వారు చేయు చెడుతనమును చూసి రాజు సంతోషించాడు. చూడండి, ఈ రోజులు ఎట్లా ఉన్నారు అధికారులు అంటే, ప్రజలు వాళ్ళు చేసే మోసాన్ని, వాళ్ళు చేసే చెడుతనాన్ని చూసేట సంతోషిస్తున్నారంట. తప్పు చేస్తున్న చెప్పడానికి బాధ లేదు. కాబట్టి నీ రాజ్య పరిపాలన, నువ్వు చేసేటువంటి సంఘములో కావచ్చు, నీ ఉండేటువంటి స్థలములో, నీ సమీపం ఉన్నటువంటి ప్రజలు చేసేటువంటి చెడుతనాన్ని,
ఆ మోసాన్ని అవి చేస్తుంటే నువ్వు సంతోషిస్తున్నావా, లేక వారిని గద్దిస్తూ ఇది కరెక్ట్ కాదంటున్నావా? అందుకొరకు సంతోషించుతూ వారు కళ్ళలాడుట అంటే అబద్ధాలు ఆడటం అధిపతులు చూసి సంతోషిస్తారట. చూసినారా ఈ రోజుల్లో ఎంత మోసం చేసి, ఎంత దోసుకుంటే, ఎంత అబద్ధాలు ఆడితే, ఎంత చేస్తే వాళ్ళు చేసేదాన్ని బట్టి వీళ్ళు సంతోషపడతా ఉన్నారు. ఇంకోటి ఏది, వారి పైన ఉన్నటువంటి అధికారులు తర్వాత వాళ్ళ అధిపతులు ఏం సంతోషిస్తా ఉన్నారంట. అంటే ఇట్నే మోసం చేయండి రా అని దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి నువ్వు చేసే మోసానికి, నువ్వు చేసేటువంటి దానికి ఒకరోజు దేవుడు శిక్షించేవాడుగా ఉన్నాడు. 4వ వచనము, రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యి అధికముగా వేడి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతుత గలవారై ఉన్నారు. పొయ్యి ఎట్లయితే వేడి చేస్తున్నాడో, పిండి పిసుక్కుంటా పొయ్యి వేడి చేస్తారు, పిసికినంతసేపు అది బాగా వేడవుతుంది. అట్లనే వీళ్ళు కామాన్ని ఇంకా వేడి చేసుకుంటా ఇంకా అధికంగా చేస్తూ కామాతుత గలవారుగా ఉన్నారంట. మనుషులు పాపం చేస్తూ ఉన్నారు, ఇంకా దేవుడు ఏమనడం లేదని చెప్పేసి. కాబట్టి అట్లాంటి వారి మీదకి భయంకర శిక్ష రాబోతుంది అనేటువంటి విషయం మనం ఎరగాలి. 5వ వచనం, మన రాజు దినమును అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరసము బలము చేత మత్తిల్లి జబ్బుపడ్డారట. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. చూడండి, అపహాసకులకు చెలికాడు. ఎవరు నీ స్నేహితులు? ఎట్లాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎట్లాంటి వారితో సహవాసం చేస్తున్నావు? అపహాస్యకులకు చెలికాడంట. దేనికి నువ్వు చెలికానివి? చెలికానివి అంటే స్నేహితునివి. ఎవరితో నీవు ఏకీభవిస్తున్నావు? ఏ విధంగా ఉన్నావు? లేకపోయినట్టయితే ఇలాంటి వస్తుంది. 6వ వచనంలో, పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతయు నిద్రపోయి ఉదయమున పొయ్యి మండు కాలుచున్నదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, పొయ్యి ఏ విధంగానైతే ఎక్కువ వేడి చేస్తున్నారో ఆ విధంగా మనుషుడు ఈ యొక్క కట్టెలు పొయ్యి కొరకు ఎట్లా ఏర్పాటు చేయబడతాయో ఆ విధంగా జాగ్రత్త కలిగి మనం చేసేటువంటి దేవునికి విరోధమైన పాపమును, మోసమును, ఆ కామాతురతను, ఆ చెడుతనమును వీటికి పొయ్యి కొరకు కట్టెలు పోయినట్టు జమైనట్టుగా దేవుని యొక్క తీర్పు కొరకు మనము జమ కాకుండా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. 7వ వచనంలో, పొయ్యి కాలునట్టు వారందరూ బహు మంట నుండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. గమనించండి, పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట నుండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడు ఒక్కడు కూడా లేరంట. చూడండి, ప్రజలు అభ్యాసం చేస్తున్నారు, రాజులు అధికారులు వాళ్ళ మోసాలను చూసి సంతోషిస్తున్నారు, దేవుని గురించి ఆలోచించడం లేదు, లోకం గురించి పాపం గురించి తలస్తూ ఉన్నారు. అందుకనే పొయ్యి కొరకు కట్టెలు ఏ విధంగానూ, లేక పిండి పిసికినటువంటి వాడు రొట్టె చేయడానికి కొరకు పొయ్యిని ఎట్లా వేడి చేస్తాడో ఆ విధంగా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. అందుకొరకనే దేవుని స్మరించేవాడు ఒక్కడు కూడా లేడట. వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించేవాడు. దేవుని గురించి చింత, దేవుని గురించి తపన ఎంతమందికి ఉన్నది? ఏం ఆలోచిస్తున్నాం? ఇక్కడ ఒక 8వ వచనంలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిమట అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పం వంటి వాడైపోయాడంట. ఎవరితో కలిసిపోయినారు? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయారంట. ఎవడు తిప్పివేయనటువంటి కప్పంలాగా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాలలోకి ఏమని అంటే అన్యజనులతో కలిసిపోయినాం. అన్యజనుల లాంటి పద్ధతులు, అన్యజనుల లాంటి మోసాలు, అన్యజనుల లాంటి తనం ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా సంఘాలలో ఆత్మీయత, విశ్వాస జీవితం పోయింది. మోసము యుక్తి. లోకములు అన్యజనులు ఏ విధంగా అబద్ధాలు ఆడతారో, అన్యజనులు ఏ విధంగా మోసం చేస్తారో వాళ్ళకన్నా భయము, భక్తి ఉన్నది కానీ అట్లా లేకుండా ఉన్నటువంటి స్థితి. అందుకనే అన్యజనులతో కలిసిపోయినట్టు ఎఫ్రాయిం వారు ఎవరు తిప్పివేయని అప్పమైపోయినారంట. 9వ వచనం, అన్యులు అతని బలమును మృంగివేసినాను, అతనికి తెలియకపోయాను కదా. తెలియలేదు. సౌలుకు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, తెలియదు. సంసోనుకు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, తెలియదు. ఉన్నదనుకున్నారు. ఈ దినాలలో దేవుని ఆత్మను కోల్పోయినాము, ఏదో వాళ్ళలాగా ఊగుతా ఉన్నాము. సౌలు ఆత్మను పోగొట్టుకొని రాజ్య పరిపాలన చేసినట్టు, సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకొని విరజిమ్ముకున్నట్లుగా ఈ దినాల్లో మన యొక్క పనిలో, మన సేవ, మన పరిచర్య,
మన సంఘాల విధానం ఉందా? దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎరగండి. వాళ్ళు తెలియకపోయిందంట, తల తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను, అది అతనికి తెలియట్లే. వయసు ఉంది, తల నరిసింది, కానీ ఈ గ్రహింపు లేకుండా వెళుతున్న దినాలలో ఉన్నాం. కాబట్టి అధ్యాయాలు హోషేయ గ్రంథంలో చాలా సంగతులు రాయబడ్డాయి. 10వ వచనంలో ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదం అతని మీద సాక్ష్యం పలుకును. అతిశయాస్పదం దేవుడే ఒకరోజు మీ గురించి, మన గురించి, మనందరి గురించి సాక్ష్యం పలికేవారుగా ఉండి, ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని గమనించే దేవుడు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. అందుకొరకునే జాగ్రత్త కలిగి మనం కార్యారంభము కంటే కార్య అంతము మేలు. చివరి దినాలలో ఉన్నాం. ఇలాంటి లోకముతో కలిసిపోయే దినాల్లో ఉన్నాం. మోసాన్ని అభ్యాసం చేసే దినాల్లో ఉన్నాం. వాళ్ళు జొరబడి ఆక్రమించుకునే దినాల్లో ఉన్నాం. కామాతృత కలిగినటువంటి యొక్క స్వభావం గల దినాల్లో ఉన్నాం. అందుకనే మన అతిశయాస్పదం అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు. ఆయన్ని వెతకట్లేదంట. ప్రియులారా, గమనించండి. ఇప్పటికి మన జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో రోగాలు, బాధలు, కష్టాలు. వాళ్ళని స్వస్థపరచాలంటే రోగం వచ్చింది. భయంకరమైన తీవ్రమైన వ్యాధులకు, రకరకాల నష్టాలకు, కష్టాలకు గురవుతున్నాం. కానీ అయినను వాళ్ళు ఏం చేయలేదు, దేవుని వైపు తిరగటం లేదు, ఆయన వైపు మలటం లేదు, ఆయన దగ్గరకు రావడం లేదంట. ఇశ్రాయేలుకు అతిశయాస్పదం అతని మీద సాక్ష్యం పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడిని యెహోవా యొద్దకు తిరగకై ఉన్నారు. ఆయన్ని వెతకటం లేదు. కాబట్టి ఎవరిని వెతుకుతున్నాం? ప్రియులారా, ఏది నువ్వు కోరుతున్నావు? కాబట్టి ఈ మిగతా భాగాన్ని కూడా మనం గమనిస్తే, ఎందుకంటే ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వైపోయిందంట. వారు ఐగుప్తులు దోచుకుందురు, పిలుచుకుందురు, అశ్షూరీయుల యొద్దకు పోదురు. ఎక్కడికి పోతున్నారు? ఈ దినాలలో దేవుని బిడ్డలుగా మన సంఘాల్లో జరిగే నష్టము, కష్టాలు, నిందలు, అవమానాలను ఎంత నష్టపోయినామో. కాబట్టి దేవుని దగ్గరికి వెళుతున్నామా? దేవుని యొక్క మాటలు మనం వింటున్నామా అంటే మనం వినడం లేదు. పిరికి వాళ్ళలాగా ఎక్కడికి పోతున్నాము? ఎడిపోయినట్ట ఐగుప్తులను పిలుచుకుందరంట. ఐగుప్తుల కాడిపోయినా అంటే లోకస్తుల కాడిపోయినాం. ఎక్కడ చూసినా ఈ రోజుల సంఘాలలో అంటే లోకస్తులను పట్టుకొచ్చుకోవడము, కొట్లాడుకోవడము, లోకస్తుల దగ్గరికి వెళ్ళడము, లోక యొక్క వ్యవహారాలను చూసుకోవడము, లోకమైన సంగతులనే మేము వెతుక్కుంటున్నాం. కానీ దేవుని దగ్గరికి రావడం. అందుకని ఐగుప్తులను పిలుచుకుందరంట, అశ్షూరీయుల వద్దకు పోయిర్రట. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అన్యులు. అందుకని ఈ రోజుల్లో మనల్ని గురించి ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. దేవుని బిడ్డలము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళ మనము అన్యుల కాడికి వెళ్తున్నాము, స్టేషన్లకు వెళ్తున్నాము, కోర్టులకు వెళ్తున్నాము, లీడర్ల కాడికి వెళ్తున్నాము. వాళ్ళకేదో చేస్తూ ఉన్నాము, ఒకడు అబద్ధాలు చెప్తా ఉన్నాము, వాళ్ళకు లంచాలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఎట్లా నమ్ముకుంటారండి? వాళ్ళ ఎదుట వాళ్ళ గురించి, మన దేవుని గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మన గురించి ఏం ఆలోచిస్తారు? అందుకొరకనే గమనించండి. వాళ్ళ దగ్గరికి పోతే కుదరదు. కాబట్టి ఇంకో చిన్న మాట, వారు వెళ్ళగా నేను వారి పైన నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారం వారిని శిక్షిస్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ శిక్ష రాకముందే దేవుని వైపు తిరిగితే మనకు మేలుంటుంది. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసరించి తప్పిపోయి ఉన్నారు. ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది కష్టము, ఎందుకు వచ్చింది పరిస్థితిని ఎరిగే వారంగా ఉందాం. అందుకని వారికి నాశనం కలగగా వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచించ కోరినను వారు నా మీద అబద్ధం చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. స్వస్థపరచాలని, విమోచించాలని కోరినా కూడా వాళ్ళు తిరగటం లేదు. వాళ్ళ హృదయములో కూడా హృదయపూర్వకంగా నన్ను బతిమాలుకోవడం లేదంట. చేయల మీద పరుండి కేకలు వేస్తా ఉన్నారు. నన్ను విసర్జించి ధాన్య ద్రాక్షరసములు కావాలని గుంపులు కూడదునంట. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచిన నా యోచనలు చేస్తున్నాను. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దురాలోచన చేస్తా ఉన్నారంట. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన దేవుని యొద్దకు తిరగటం లేదు. కారు వాళ్ళకి అక్కడికి రాని విల్లువలై ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలో చిక్కుబడి కత్తిపాలవుదురు. ఈలాగు వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమలో గమనించవలసిన విషయం ఏంటంటే, వారికి ఎంత నష్టం కలిగినా కూడా దేవుని వైపు తిరగట్లేదు. ఐగుప్తు వైపు వెళ్తున్నారు, అశ్షూరుల వైపు వెళ్తున్నారు. దేవుడు వారి కొరకు చేయి జాపుతున్నాడు. నేను స్వస్థపరచాలనుకుంటున్నాను,
వాళ్ళకు కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు పెట్టినాను, నా వైపు తిరుగుతారేమనంటే దేవుని వైపు తిరగట్లేదట. ఈ మాటలు వినట్టు మనము వారిలాగా మనం ఉండకుండా చివరి దినాలలో ఉన్నాం, దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించే వాళ్ళంగా ఉందాము. లేకుంటే దేవుని యొక్క ఉగ్రతకు చదువుకున్నట్లుగా ఆ శిక్షకు మనం పాత్రలం కావద్దని దేవుని నామమున మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించి నీ కొరకు మేము ఏ విధంగా జీవించాలో మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ కృపని కోరు తీసుకున్నాం ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరూ తోడైయుండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.